భారతదేశంలో ఎన్నో ఏళ్లుగా ప్రజలకు సేవలందిస్తున్న పార్టీ కాంగ్రెస్ అని, దేశానికి కాంగ్రెస్ ఆత్మ లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అలాంటి కాంగ్రెస్ ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని హైదరాబాద్ లో అన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేసే కాంగ్రెస్ ను రాహుల్ గాంధీని తగ్గించే పరిస్థితి సృష్టిస్తున్నారని మండిపడ్డారు. పార్లమెంట్లో రాహుల్ మాట్లాడకుండా కొందరు వ్యవహరిస్తున్నారని సీరియస్ అయ్యారు. ఎన్నో త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని అడ్డు తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ఉన్నంత కాలం దేశంలో బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు జరుగుతోందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. గతమే కాదు, భవిష్యత్తు కూడా ఉన్నది. భవిష్యత్తు దేశానికి సంబంధించిన భవిష్యత్తు. ఈ దేశంలో కాంగ్రెస్ని, ఈ దేశాన్ని విడదీసి చూడలేము. ఈ దేశం యొక్క ఆత్మనే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశం యొక్క ఆత్మను దెబ్బతీయాలని ఈరోజు భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీలు కుట్ర చేస్తున్నాయి. అది అంత ఆషామాషి విషయం కాదు. ఈరోజు పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారిని మాట్లాడనివ్వకపోయినా, గాంధీ కుటుంబాన్ని అవమానించే విధంగా మాట్లాడినా, గాంధీ కుటుంబాన్ని అవినీతి ఆరోపణలతో ఈరోజు బీజేపీ అవమానించాలనే ప్రయత్నం చేస్తుంది. ఉండడానికి సొంత ఇల్లు లేని, దేశం కోసం 3 తరాలు ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు ఒక లెక్కనా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నిజంగానే వాళ్ళకి డబ్బులు కావాలనుకుంటే ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోగేస్తే కూడా ఓ 10,000 కోట్ల రూపాయలు జమ అయితే గాంధీ కుటుంబానికి ఇవ్వడానికి. మనమందరం గాంధీ కుటుంబానికి ఒకవేళ ఆర్థిక అవసరాలు ఉన్నాయి అని అంటే తలా ఓ చెయ్యి వేస్తే తెలంగాణ నుంచి ఒక 1000 కోట్లు పోగేసి ఇవ్వగలిగిన శక్తి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఉన్నది. ఉండడానికి సొంత ఇల్లు లేదు. రాహుల్ గాంధీ గారిని పార్లమెంట్ సభ్యత్వం రద్దు చేసినప్పుడు, ఇల్లు ఖాళీ చేయించినప్పుడు రాహుల్ గాంధీ గారికి ఎక్కడికి వెళ్ళి ఉండాలనో అర్థం కాల. చివరికి వాళ్ళ అమ్మ దగ్గరికి 10 జన్పత్తులో పోయి ఉన్నాడు. ఇల్లే లేని రాహుల్ గాంధీ గారికి డబ్బులు అవసరమా? 3 తరాలు దేశం కోసం ప్రాణాలు ఇచ్చిన గాంధీ కుటుంబానికి డబ్బులు అవసరం ఉన్నాయా? ప్రాణాలే లెక్క చేయకుండా దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళకు ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకునే అవసరం ఉందా?